స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజు దేవుడు చెప్పిన మాట సర్వభూమండలం అంతా కూడా వ్యాపించింది. నిన్ను గొప్ప జనముగా, చెప్పండి అందరూ. అలాగా విశ్వాసంలో గొప్ప జనం చేశాడు. అలాగనే నీ కుటుంబాన్ని కూడా గొప్ప జనంగా దేవుడు చేస్తాడు. ఎంతమందికి నమ్మిక చెప్పండి? అందరు నమ్ముతున్నారా? నా కుటుంబం అండి చిన్న కుటుంబం, నాదేముందులే, ఇదిగో నా బ్రతుకు ఒక బ్రతికేనా, ఇట్లాగా ఆలోచన చేస్తూ ఉంటారు. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ఆలోచన ఏంటంటే, దేవా నిన్ను నేను నీ దగ్గరికి వచ్చా, సమస్తము విడిచిపెట్టి నేను నీ దగ్గరికి వచ్చాగా ప్రభువా, నువ్వు నన్ను ఏం చేస్తావు? గొప్ప జనంకి చేయి ప్రభువా. నిజమే, కొద్ది వ్యక్తివే, నిజమే నీ పరిస్థితులు కొద్దివే, నిజమే నీవు ఇదిగో త్రోసివేయబడి ఉండొచ్చు, నిజమే నీవు తృణీకరించబడి ఉండొచ్చు. దేవుని దగ్గర మాత్రం కాదు, దేవునికి వాగ్దానం దగ్గర మాత్రం కానే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?